నమస్తే విటిఎల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి ఎన్నికల కోసం పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో పూర్తయిన ఏర్పాట్లు. సోమవారం జరగనున్న పోలింగ్, పేపర్ బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణకు వ్యూహం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య. పలువురు సీనియర్ నేతల సూచనల మేరకు వెంకయ్యను ప్రకటించే అవకాశం. బ్లాక్మెయిల్ కేసులో 5 నిందితుల అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఏపీపీఎస్సీ చైర్మన్. గీతం వర్సిటీలో సాంకేతిక లోపాలపై ఆరా తీసిన ఉదయ్ భాస్కర్. రిషికొండ సాగర్ తీరంలో నెలకొన్న పెను విషాదం. బీచ్ స్నానాలు ఆచరించిన 2 యువకులు మృతి. క్షేమంగా ఒడ్డుకు చేరిన 3 యువకులు. ఇంకా డీటెయిల్స్ చూస్తే గీతం యూనివర్సిటీలో కొనసాగిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో ఏర్పడ్డ సాంకేతిక లోపంపై ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పందించారు. ఈ మేరకు గీతం వర్సిటీలోని పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించి సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన వ్యవహారంపై పరిశీలన చేశారు. అనంతరం ఉదయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. సర్వర్ డౌన్ కారణంగా ఈ కేంద్రంలో లోపం తలెత్తినట్లు చెప్పారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ ఎదురు కాలేదని, ఈసారి మాత్రం చీరాల్లోని ఓ కళాశాలలో గీతం వర్సిటీలో మాత్రమే జరిగాయని అన్నారు. ఆన్లైన్ పరీక్ష జరుగుతున్నప్పుడు సర్వర్ డౌన్ అయితే పరీక్ష నిలిచిపోతుందని, మరలా కనెక్ట్ కాగానే రాయాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో 41 మంది అభ్యర్థులు బ్యాగ్ కట్ చేస్తూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిగిలిన అభ్యర్థులు సర్వర్ కనెక్ట్ అవగానే అదనపు సమయంతో పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. నిన్న ఈరోజు జరుగుతున్న ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎక్సెప్ట్ ఒక 2 గంటల తప్ప అంతా కూడా నార్మల్గా జరిగిపోయింది. నిన్న ఈవినింగ్ గీతంలో ఉన్న ఒక సెంటర్లో సర్వర్స్ కొంతసేపు పనిచేయకపోవడం వల్ల కొంత ఎగ్జామ్లో కొంత డిలే అవ్వడం జరిగింది. ఈ సమయంలో కొంతమంది ఎవరైతే క్యాండిడేట్లు ఎగ్జామ్కి అపేర్ అయ్యారో వాళ్ళు ప్రొటెస్ట్ చేసి బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మేము ఎవరైతే ఎగ్జామ్ ఈ సర్వర్ డౌన్ అవ్వటం వల్ల డిలే అయిందో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా టైం ఇచ్చి మేము కంప్లీట్ చేయడం జరిగింది. అందులో ఒక 41 మంది మాత్రం వారు కంప్లీట్గా వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని మేము ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీసెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మేము దాని ప్రకారం స్వలింగ సంపర్కం చేసి ఆ వ్యక్తిని బెదిరించి డబ్బులు కాజేసిన 5 నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర కుమార్ ఆయా వివరాలను వెల్లడించారు. ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని తాడి రాహుల్తో కంచరపాలెం, మారిపాలెం ప్రాంతాలకు చెందిన 5 నిందితులు ముక్కాల ఆదిత్య, అమీరుద్దీన్, పెంట అరుణ్ కుమార్, ఉంగర్ల రవిరాజ్, దంతా జితేష్ స్వలింగ సంపర్కం చేసిన అనంతరం బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు గుంజినట్లు చెప్పారు. చివరకు బాధితుడు రాహుల్ తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులు 5 అదుపులోకి తీసుకున్నట్లుగా వివరించారు. వీరి వద్ద నుంచి ₹1,66,500 స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. ఇటువంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో పరిచయం లేని ఫేస్బుక్లు, వాట్సాప్ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ సూచించారు. ఆయన పీడబ్ల్యూసీ అంటే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ అనే ఆడిటర్ ఫామ్ ఎవరికి తెలుసు, చాలా ఫేమస్ కంపెనీ అది. అందులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు ఆయన. సో ఆయనకి వైజాగ్ మెయిల్ టు మెయిల్ ఓన్లీ వైజాగ్ బాయ్స్ అనే ఫేస్బుక్ పేజ్ ఒకటి అందులో పరిచయం అయింది. సో ఈయనకి కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
అంటే మెయిల్ టు మెయిల్ స్వలింగ సంపర్క దానికోసం దాన్ని ఆ ఫేస్బుక్లో ఈయన కూడా జాయిన్ అయ్యారు. ఆ ఫేస్బుక్లో ఇందులో మొక్కాల ఆదిత్య అని చెప్పి మనకి ఏమన్నా, సో ఇతను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరిపాలెంలో ఉంటుంటారు. కొన్నాళ్ళ పాటు పవర్ సెంటర్లో పనిచేసేట్టు ప్రస్తుతం ఖాళీ. సో ఇతను అజయ్ గొల్లా అనే ఒక దొంగ పేరుతోటి ఈ ఫేస్బుక్లో ఒక విశాఖ తీరంలో సముద్ర కెరటాలు 2 ప్రాణాలను బలికొన్నాయి. రిషికొండ తీరంలో స్నానానికి వెళ్లిన 6 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 2 మృతి చెందగా మరో 4 సురక్షితంగా బయటపడ్డారు. మృతి చెందిన వారిని రాహుల్ నావెల్గా గుర్తించారు. ఇక మిగిలిన వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. దండపర్తిలోని ఓ బేకరీ రీమోడలింగ్ పనులకై హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన అక్బర్ హుస్సేన్, మోహీస్, రాహుల్, నావెల్ సహా విశాఖకు చెందిన ఫైజల్, యూసఫ్లు ఆదివారం కావడంతో అంతా కలిసి రిషికొండ తీరానికి చేరుకోగా వారిలో మోహీస్ మినహా మిగిలిన వారంతా సరదాగా తీరంలో గడిపేందుకు దిగారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల తీవ్రత మరింత పెరగడంతో భారీ కెరటాలకు చిక్కినట్లు సమాచారం. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూ విచ్చలవిడి మద్యం విక్రయాలకు తెరతీయడం దుర్మార్గమని ఐద్వా నాయకురాలు రమణి పేర్కొన్నారు. నాయుడుతోట ప్రాంతం రవినగర్లో ఏర్పాటు చేసిన కేకే వైన్స్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ మేరకు రవినగర్ కాలనీ వాసుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాము అధికారం చేపడితే బెల్ట్ షాపుల రద్దు అంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు విచ్చలవిడి మద్యం విక్రయాలకు తెరలేపుతూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. విచ్చలవిడి మద్యం విక్రయాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆందోళన వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో పాఠశాలలు, ఆలయాలకు నిలయంగా మారిన రవినగర్ ప్రాంతంలోని కేకే వైన్స్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. వైన్ షాప్, కేకే వైన్ షాప్ పెట్టారు. దాన్ని తీసేయాలి. గుడికి, బడికి, అలాగే నివాస ప్రాంతాలకి దగ్గరలో ఉందని తీసేయాలనేది మా డిమాండ్. ఎందుకంటే రవినగర్లో దాదాపు 500 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నారు. అలాగే భాషీ స్కూలు, శాంతినికేతన్ స్కూలు, ఈ మొత్తం ఈ పెందెత్తు నుంచి గోపాలపట్నం వరకు కూడా ప్రసిద్ధిగాంచిన నరసింహరామ గుడి కూడా అక్కడే ఉంది. అలాగే ఈ మూల కాలనీలు, అటు దుర్గానగర్, నాయుడుపేట అందరూ కూడా బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా నాయుడుపేట బస్ స్టాండ్కి రావాలి. ఈ పిల్లలు చదువుకునే పిల్లలు కూడా స్కూల్ వదిలేక ఎక్స్ట్రా క్లాస్ అయితే 7:30 అయిన తర్వాత అదే రోడ్డు మీద రావాలి. అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఒక బ్రాండీ షాప్ పెట్టడం జరిగింది. దానివల్ల ఇప్పటికే కొత్తగా పెట్టినప్పటికీ కూడా చల్లారులోకి వెళ్ళి సీసాలు పెట్టుకొని తాగేసే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అక్కడ రేపు రోడ్డు మీదకి వస్తే తాగేసిన వాళ్ళు ఎలా ఉంటారనేది చాలా దారుణంగా ఉంది. ఒక అతను అయితే తాగేసి పడిపోతే ఆ పడిపోయిన మనం ఎందుకు ఇలా పడిపోయాని అడిగే లోపు అక్కడ షాప్ వాళ్ళు వచ్చేసి కొట్టేసి మేము వెళ్ళిపో, మా షాప్ పెరిగిపోద్దని ఆయన కొట్టేసి లాగేస్తున్నారు. అంటే అది ఎంత బతికినా తాగటం వల్ల పడిపోవటం వల్ల. రక్తదానం మరో 3కి ప్రాణదానమని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పాత గాజువాకలోని కణిత్తి రోడ్లో మహాత్మాగాంధీ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ పేరు నిర్వహించిన 14వ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో కలిసి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సేవ చేయాలనే నిర్ణయం ఆనందదాయకమని, ఈ నేపథ్యంలో నిర్వాహకులు జాగరపు శ్రీనుని అభినందిస్తున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా యువత రక్తదాన ఆవశ్యకతను గ్రహించి పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామన్నారు. ఒకరు చేసిన రక్తదానంతో 3 ప్రాణాలు రక్షించవచ్చని, యువత ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే రక్త కొరత సమస్య అనేదే ఏర్పడదని ఈ సందర్భంగా పల్లా పేర్కొన్నారు. అలాగే ఒక నమ్మకం గాజువాకలో ఎవరికైనా ఏదైనా అవసరం, ఎవరికైనా సరే బ్లడ్ అవసరం ఉందంటే ఇక్కడ జాగరపు శ్రీనివాస్ ఉన్నాడు. నిన్న మనం ఆయన ఫోన్ చేస్తే మనకు బ్లడ్ వస్తుందని ఒక నమ్మకం ఉన్నట్టుగా తనకు ఒక మంచి స్థానం ఒకటి కల్పించుకున్నాడు, ఒక ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు. సరిగా వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ, అలాగే వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఎక్కువ అందిస్తామని చెప్పేసి మరి నేను పాటిస్తున్నాను. నిజంగా మరి ఈ కార్యక్రమం ఇలాగే ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా కొనసాగించాలని చెప్పేసి, సమాజ సేవ అంటే నిజంగా చెప్పాలంటే బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఒక ప్రాణాలు కాదు.
ది గ్రేటెస్ట్ virtue on the face of this earth after giving birth is saving life. అంటే జన్మనిచ్చిన దాంతో సమానం అంటే ప్రాణం కాపాడటం అంటే అంత మంచి కార్యక్రమం చేసినందుకు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలి. అలాగే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటట్టుగా భగవంతుడానికి మద్యంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలిస్తూ ఉండడం సిగ్గుచేటని లోక్సత్తా పార్టీ ఉద్యమ సంఘం ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు బండారు రామ్మోహన్ రావు అన్నారు. మల్కాపురం బజార్ వద్ద జనసంచారం ఆలయాల సమీపంలో ఏర్పాటు చేసిన జగ్గు వైన్స్ వద్ద ధర్నాలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ బెల్ట్ షాపులు రద్దు చేస్తామని అధికారం చేపట్టి ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు బెల్ట్ షాపుల రద్దుపై సంతకం చేయడం బూటకమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం పక్కన పెట్టి విచ్చలవిడి మద్యం విక్రయాలకు పూనుకోవడం చంద్రబాబు సర్కార్కే చెల్లిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రజాగళంపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జనవాసాల మధ్య మద్యం దుకాణాలకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓసారి ఫోన్ ఏది తీయాలి తీసేయాలి మహిళలకు రక్షణ లేని మధ్య వెంటనే తీసేయాలి. తీయాలి తీసేయాలి మహిళలకు రక్షణ లేని మధ్య వెంటనే తీసేయాలి. గుడి పడి ప్రజలకి అందుబాటులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మద్యాంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నారని మంచి ఉదాహరణ ఇక్కడి మద్యం షాపుల్ని హైవేల మీద ఎత్తివేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హైకోర్టు సూచించిన హైవేలు డీనోటిఫై చేసి అక్కడ అక్రమంగా షాపులు పెడుతూ ఇట్లాంటి రద్దీ గల మార్కెట్లో దేవాలయం స్కూల్ సమీపంలో పూర్తిగా రోజువారీ మార్కెట్లు వచ్చే సందర్భంలో ఇక్కడ షాప్ పెట్టడం అన్యాయం. షాప్ పెట్టడమే కాకుండా ఆ షాపులో అక్రమంగా హోల్సేల్ అంటే సీసాలు పూత తీసి అమ్మడం అక్రమం. అది వాటాల్లో మాత్రమే సప్లై చేయాలి. కానీ మనం వైన్ షాపులు ప్రత్యక్షంగా చూసిన సందర్భంగా చూస్తే మనకి అన్ని బ్రాండ్ల పూతలు ఇస్తున్నాయి. దాని కొలతల జారి ఉందని దాంతో గ్లాసులు కూడా పెడుతున్నారు. అంటే ఇక్కడే తాగుతున్నారు. వైన్ షాపులు తాగడం కానీ హోల్సేల్ అమ్మడం నేరం కనుక ఈ కేసు సరిపోతుంది. ఎక్సైజ్ వాళ్ళకి లోక్సత్తా తరఫున మేము కంప్లైంట్ చేస్తాం. ఈ కేసులో వాళ్ళకి ప్రోత్సహించాలని శాశ్వతంగా ఇక్కడి నుంచి షాపులు ఎత్తివేయాలి. Take a short break in VTL News. మా కాలంలో 100 రూపాయలకే పెద్ద బియ్యం బస్తా వచ్చేది. ఇప్పుడు చూడు అన్ని వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. నిజానికి ఒక కుటుంబానికి నెలకి ఎంత ఆదాయం ఉంటే సరిపోతుంది? ఓ 10,000 ఉంటే సరిపోతది. ఉండాలిగా. అందుకే మన సీఎం గారు కుటుంబ వికాసానికి 15 సూత్రాలు చెప్పారు. ప్రతి ఇంటికి నెలకి కనీసం 10,000 రూపాయల ఆదాయం తక్కువ కాకుండా వివిధ పథకాలు ప్రవేశపెట్టారు. మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున కుటుంబానికి 24 కిలోల బియ్యం 24 రూపాయలకే అందిస్తున్నారు. వాటికి సరిపడా సరుకులు, పప్పు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఆనందంగా బతకొచ్చు కదా. సీతమ్మ లాంటి మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంతోషంగా ఉన్నారు. అంతేనా, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు 5 రెట్లు పెన్షన్ పెంచి ఒకప్పుడు పట్టెడన్నం కూడుగుడ్డకు అలమటించే పీడిత బలహీన వర్గాలకు చంద్రన్న రాక ఒక అదృష్టంగా మారింది. ఈ ఎన్టీఆర్ భరోసా పథకం దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా పథకం. అందరి అభివృద్ధి అదే చంద్రబాబు దృఢ. మా కాలంలో 100 రూపాయలకే పెద్ద బియ్యం బస్తా వచ్చేది. ఇప్పుడు చూడు అన్ని వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. నిజానికి ఒక కుటుంబానికి నెలకి ఎంత ఆదాయం ఉంటే సరిపోతుంది? ఓ 10,000 ఉంటే సరిపోతది. ఉండాలిగా. అందుకే మన సీఎం గారు కుటుంబ వికాసానికి 15 సూత్రాలు చెప్పారు. ప్రతి ఇంటికి నెలకి కనీసం 10,000 రూపాయల ఆదాయం తక్కువ కాకుండా వివిధ పథకాలు ప్రవేశపెట్టారు. మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున కుటుంబానికి 24 కిలోల బియ్యం 24 రూపాయలకే అందిస్తున్నారు. వాటికి సరిపడా సరుకులు, పప్పు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఆనందంగా బతకొచ్చు కదా. సీతమ్మ లాంటి మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంతోషంగా ఉన్నారు. అంతేనా, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు 5 రెట్లు పెన్షన్ పెంచి ఒకప్పుడు పట్టెడన్నం కూడుగుడ్డకు అలమటించే పీడిత బలహీన వర్గాలకు చంద్రన్న రాక ఒక అదృష్టంగా మారింది. ఈ ఎన్టీఆర్ భరోసా పథకం దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా పథకం. అందరి అభివృద్ధి అదే చంద్రబాబు దృఢ సంకల్పం.
బ్యాక్ టు న్యూస్. పేందుర్తి మండలంలోని 71వ వార్డ్ పాత నగరంలో సెల్ టవర్లను తొలగించాలంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. విచ్చలవిడిగా సెల్ టవర్లు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు నిరసన చేపట్టి నిర్వాహకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆయా గృహాలకు వెళ్లి సెల్ టవర్లు తొలగించాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో ప్రజలంతా రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమానులతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు పీలా శ్రీనివాస్ ఇంటిపై నిర్మించిన సెల్ టవర్ తొలగింపుకు పట్టుబట్టారు. దీంతో పీలాకు స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అందరూ కూడా టవర్స్ తీయాలని ఒకసారి టవర్స్ ఉండడానికి వీలు లేదు. టవర్స్ ఉండడానికి వీలు లేదు. టవర్స్ ఉండడానికి వీలు లేదు. ధర్నా చేసాం, ఆపడే ప్రయత్నం చేసాం, అయినా జనాలు పట్టించుకోలేదు. కాపులను బీసీలోకి చేర్చాలనే డిమాండ్తో ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న చేపట్టిన చలో అమరావతి కార్యక్రమానికి తరలి రావాలని విశాఖ సిటీ కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావు పిలుపునిచ్చారు. సీతమధార టీపీటీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారన్నారు. అధికారం చేపట్టి 3 ఏళ్లు గడుస్తున్నా కనీసం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించకపోవడం బాధాకరమన్నారు. కాగా ముద్రగడ పద్మనాభం చేపడుతున్న దీక్షలకు అడుగడుగునా అడ్డుపడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తునిలో జరిగిన సంఘటనలో సంఘ విద్రోహ శక్తుల చర్యలను కాపులకు ఆపాదించడం సరికాదన్నారు. కనీసం కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లోగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టసభల్లో ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని వేస్తాను, దానికి 1000 కోట్ల రూపాయలు కాపుల్ని బీసీలో చేర్చడానికి రేపు జగన్ గారు చేస్తా అంటున్నారు. ఎవరైనా చేయొచ్చు, కానీ కాపులు మాత్రం చేయకూడదు. అన్ని పార్టీల వాళ్ళు కూడా కాపుల్ని ఓటు బ్యాంకుని మీరు వినియోగించుకోవడం తప్ప కాపులకి ఏ విధమైన చేస్తారనే నమ్మకం ఇంతవరకు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా చేస్తారని అయితే నమ్మకం మాకు లేదు. ఎందుకంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, మంజునాథ్ కమిషన్ తెప్పించుకున్నాం, మేము చెక్ చేస్తాం అంటున్నారు. కానీ దయచేసి అక్కడున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో కాపులు, నారాయణ గారు అవనియండి, గంటా శ్రీనివాస్ అవనియండి, చంద్రరాజప్ప గారు, అందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక 2-3 నెలల్లో దీన్ని కొలుకు తీసుకొచ్చి బీసీ కమిషన్ బీసీ తీసుకొని కాపులు బీసీలో చేర్చడం అనేది జరగాలి. జరగకపోతే మీరు ఇంకా ఇక్కడి నుంచి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రేపు 26వ తారీఖున ముద్రగడ పద్మనాభం గారు కెల్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర పెట్టుకున్నారు. మీ సభాముఖంగా మద్యపాన నియంత్రణ మన అందరి బాధ్యత అనే అంశంపై జన విజ్ఞాన వేదిక మహిళా విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాజువాకలో నిర్వహించారు. పలు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో రాధారాణి అధ్యక్షతన కొనసాగింది. మద్యపానం వల్ల కలిగే నష్టాలు, వాటి నియంత్రణ దిశగా చేయాల్సిన కార్యాచరణపై కార్యక్రమంలో పలువురు వక్తలు విస్తృత చర్చలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కెవి రామన్ మాట్లాడారు. సమిష్టి కృషితోనే దేన్నైనా సాధించవచ్చన్నారు. మహిళా శక్తి మించినది మరేది లేదని ఆయన పేర్కొన్నారు. మద్యపానం వల్ల కలిగే ఇబ్బందులకు ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె సంతోషం, సత్యవతి, వేణు, వివిధ పార్టీల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళీ మార్పులు చేశారు దాన్ని, అది కూడా జరుగుతుంది. అంటే చిన్న పిల్లలు 10వ తరగతి చదివే వాళ్ళు 8వ చేస్తారు, అందరికి విజ్ఞానాన్ని అందిస్తారు. అట్లాగే మళ్ళీ మార్పులు చేశారు దాన్ని, అది కూడా జరుగుతుంది. అంటే చిన్న పిల్లలు 10వ తరగతి చదివే వాళ్ళు 8వ చేస్తారు. వాళ్ళు తాగుంటా మత్తులో ఏం చేస్తారో తెలియదు. మద్యం మంచిది కాదని ఎవరిని అడిగినా చెప్తారు, తాగేవాళ్ళు కూడా చెప్తారు తాగేస్తాను కానండి నా హెల్త్ అంతా పాడైపోయింది, ఫోన్ చేయలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, రోజు ఇవే కంప్లైంట్స్ మాకు వచ్చేవి. మీరు అన్నారు కొంతమంది సోదరిమణులు మానిపించడం చాలా కష్టం అన్నది, అది 100% నిజం.
నిజంగా భగవంతుడి పైనుంచి వచ్చి మార్పించాలంటే మార్పించడం కాదు, ఇది సాధ్యం కాదు. మనం మార్పించాలని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరికైతే మనం ఓట్లేసి అందాలు ఎక్కిస్తున్నామో వాళ్ళని గట్టిగా పడుతుంది. ఏ పార్టీ అయితే లేదు, ఏ పార్టీ అయినా మనకు అనవసరం. మన ఆరోగ్యం. విద్యాలయాలు దేవాలయాలకు నిలయంగా పేరుగాంచిన జ్ఞానాపురం ప్రాంతంలో మద్యం విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్థానిక మహిళలు స్పష్టం చేశారు. గత 26 రోజులుగా స్థానిక మహిళలు కొనసాగిస్తున్న మద్యం వ్యతిరేక ఉద్యమానికి పలువురు తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక చర్చ్ ఫాదర్ రాజ్ కుమార్ ధర్నాలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులు విద్యాభ్యాసం కోసం నిరంతరం ఈ ప్రాంతం గుండా వెళుతూ ఉంటారని, అదేవిధంగా నిత్యం మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారని, అటువంటి జనసంచారం గల ప్రాంతంలో మద్యం షాపుల నిర్వహణ సరికాదని అన్నారు. మందుబాబుల ఆగడాలతో అనేక మంది అవస్థలు పడుతున్నారని, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఈ ప్రాంతంలో మద్యం షాపులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడ జ్ఞానాపురం జ్ఞానానికి నిదండి, సరస్వతి నిలయం. సుమారు 10 స్కూల్స్ కాలేజెస్లు, సుమారు ఈ స్కూల్స్ కాలేజెస్లో 15,000 మంది వరకు పిల్లలు చదువుతున్నారు. ఆడపిల్లలు ఉన్నారు, వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే దారిలో వెళ్ళాలి. జ్ఞానాపురం ఈ గ్రామాల్లోనికి ఈ షాపులకు వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం, మరొక మార్గం లేదు. అటువైపు మెయిన్ రోడ్ ఉంది, అటువైపు వెళ్ళడానికి అవకాశం లేదు. క్రాస్ చేయడానికి వెళ్ళడానికి అవ్వదు, ఈ దారిలోని వెళ్ళాలి. ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఈ వైన్ షాపుల ముందు మందుబాబులు ఫుల్లుగా తాగి ఇక్కడ వేరంగం సృష్టించి పిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించడం, ఆడపిల్లల్ని మరి వాళ్ళని వాటితో అసభ్యమైన మాటలు మాట్లాడడం దారి పొడుగునా ఇదే మనకు కనబడుతుంది, ఈ సీనే కనబడుతుంది. మరి ఏ విధంగా పిల్లలు ధైర్యంగా ఈ రోడ్లో వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, స్త్రీలు రోడ్డు మీద రాలేకపోతున్నారు. మరి గత సంవత్సరం క్రితం ఇక్కడ మనోజ్ కుమార్ అనేటువంటి ఒక యువకుడిని మద్యం తాగి కొంతమంది యువకులు అతను చంపేశారు. ఇప్పటి వరకు ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది పూర్తి విషయాలను ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు. మరి ఇటువంటి నేరపూరితమైన వాతావరణం తయారైంది ఇక్కడ. రుతుపవనాల చురుకుదనంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేణా వాయుగుండంగా మారనుందని, ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 31.2, ఎయిర్పోర్ట్లో 31.2గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో 27, ఎయిర్పోర్ట్లో 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో పూర్తయిన ఏర్పాట్లు. సోమవారం జరగనున్న పోలింగ్, పేపర్ బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణకు వ్యూహం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య. పలువురు సీనియర్ నేతల సూచనల మేరకు వెంకయ్య ప్రకటించే అవకాశం. బ్లాక్మెయిల్ కేసులో 5 నిందితులు అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించిన ఏపీపీఎస్సీ చైర్మన్. గీతం వర్సిటీలో సాంకేతిక లోపాలపై ఆరా తీసిన ఉదయ్ భాస్కర్. ఋషికొండ సాగర తీరంలో నెలకొన్న పెను విషాదం. బీచ్ స్నానాలు ఆచరించిన 2 యువకుల మృతి. క్షేమంగా ఒడ్డుకు చేరిన 3 యువకులు.
ఏవీ బులెటిన్ అప్డేట్ స్టే ట్యూన్.